అదే విధంగా దిగువ అహోబిల క్షేత్రాధీశులు శ్రీ భూమి నీలా అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు జయప్రదంగా 32 గ్రామాలు గ్రామే గ్రామే చగత్వ పదచరణయో మాం గృహీత్వా వివేశాని ఆనాడి సంప్రదాయ ప్రకారం భగవంతుడు దాదాపు 26-25 రోజులు పర్యటన చేసి చివరి దినం అనగా రుద్రవరానికి పూర్వంలో ఈ ఒక తూపల్లి అగ్రహారంలో ఈరోజు సాయంకాలం సమీపంలో ఉండే రుద్రవరానికి చేరుకుంటూ అక్కడ 3 రోజుల పాటు స్వామివారి కొలువుండి తెలుపులన్నీ ఆరగించిన తర్వాత అడవి శాఖకు సంబంధించిన ఒక బంగ్లాలో స్వామివారు కొలువుండి అక్కడి నుంచి స్వామివారు నడకమూరు అనే అహోబిల క్షేత్రానికి 18వ తేదీ రాత్రికి చేరుకునేవారు. ఈ ఒక్క ఉత్సవానికి బ్రహ్మోత్సవానికి స్వామివారు ప్రతి ఒక్క పల్లెలో భక్తుల్ని ఆహ్వానించినట్టు, అదేవిధంగా దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ ప్రతి గ్రామాలకు వెళ్లి భక్తులు అందరినీ రక్షించినట్టు ఈ ఒక్క పారివేట ఉత్సవ మహోత్సవం అనేది పూర్తి అయిన తర్వాత విశ్వావసునామ సంవత్సర నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం అనగా 21వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అత్యద్భుతంగా ఈ ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆ బ్రహ్మోత్సవానికి అహోబిల క్షేత్ర మఠాధిపతి వారు 46వ పీఠాధిపతి వారు శ్రీవంచడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారు అధ్యక్షతన ఆవేశం మేరకు ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. ఈ పారివేట ఉత్సవాన్ని ప్రభుత్వం వారు రాష్ట్ర పండుగగా కేటాయించినారు కనుక తెలంగాణ రాష్ట్రం నుంచి భగవంతునికి ఒక పట్టు వస్త్రాలు రేపు సాయంకాలం రుద్రవరంలో సమర్పించుకుంటారు. అక్కడి నుంచి స్వామివారు అహోబిలం చేరుకున్న వెంటనే స్వామివారికి కోవిలాళ్వార్ తిరుమంజనం అనేది జరిపి స్వామివారికి విశ్రాంతి ఉత్సవంగా 108 కలశాభిషేకం జరిపి తదనంతరం స్వామివారి ఎగువ అహోబిల క్షేత్రానికి చేరుకుంటూ బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది కనుక భక్తులెల్లరూ ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకుని లక్ష్మీనరసింహస్వామి వారి ఉభయ క్షేత్రాధీశుని శ్రీవంచనోహ శ్రీ లక్ష్మీనరసింహ దివ్య పాదుకా సేవక శ్రీవంచనోహ శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశుల వారు అనుగ్రహం మేరకి శ్రీవంచనోహ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి ఒక పరిపూర్ణ కటాక్షం యావత్ భక్తులకి లక్షించాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్ కాళే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.